చాలా హేయకరం అండి. వాళ్ళ సంస్కారం మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అందరూ సజావుగా జరుగుతోంది, బాగుంది. అది ఎలా బయటికి రావాలి? ఏదో విధంగా బయటికి రావాలి, వాళ్ళు ఫోకస్ అవ్వాలి. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తల యొక్క మనోభావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఆ విధంగా అతను ఫోకస్ అవుతున్నాడు. చాలా హేయకరం. మరి సంస్కారంగా మాట్లాడాలి కదా. నీ ఉండే డైరెక్ట్గా రా, సిట్టు ఉండి ప్రత్యక్షంగా వచ్చి నువ్వు నీ వాదన వినిపించు. మరి కోర్టులో ఉంది కల్తీ లేదని నువ్వు ఎలా చెప్తున్నావు? అదే మరి మేము కల్తీ జరిగిందని చెప్తున్నాము. ప్రత్యక్ష డిబేట్కి రా, మాట్లాడు, సాక్ష్యాధారాలతో చూపించు. నేరం చేయనప్పుడు రావాలి, బయటికి రావాలి కదా. నువ్వు తప్పు చేయనప్పుడు బయటికి రా. హేయకరమైన మాటలు అక్కడ ఇదే వాళ్ళని దోషులు అని చెప్పేసి తేల్చి మనం చెప్తున్నాము. తేలిందో డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఫోకస్ అవ్వడం కోసంగానే ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా అతను మాట్లాడారు.